నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మనది ప్రజాస్వామ్యం. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. అందుకే ఎన్నికల సమయంలో పార్టీలన్నీ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతాయి. 5 ఏళ్లు జనాన్ని పట్టించుకోని నేతలు కూడా ఎన్నికల సమయంలో మాత్రం ఇంటింటికి తిరిగేస్తారు. ఇప్పటిదాకా మనకు తెలిసిన సంగతి ఇదే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కొత్త విషయం చెప్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు డబ్బులు పడేసి కూల్చగలరని అతి రహస్యం బట్టబయలు చేశారు. దీంతో తెలంగాణలో కలకలం రేగింది. అసలు ఏ ధైర్యంతో కొత్త ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగానే సర్కారును పడగొట్టే కుట్ర జరుగుతోందా? రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు అంత సాహసం చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు మనకు నచ్చినా నచ్చకపోయినా వాటికి 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. అంతేకాని ప్రభుత్వాల పనితీరు నచ్చకపోతే ఎంత డబ్బులున్నా కూల్చేయడం అంత తేలిక కాదనేది ఇప్పటిదాకా ఉన్న భావన. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాక కొత్త అనుమానాలు వచ్చేస్తున్నాయి. మాకు తెలియదు, ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా కూడా రాలేదు. ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు, ఇక్కడ వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామండి. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగులు దీన్ని ఉచిత దరిద్రం, ఇది దీన్ని మొత్తం కథం పట్టేదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు ఖర్చు పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ సర్కార్ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. అవసరమైతే అందుకు కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఈ మాట అన్నది ఏదో సాదాసీదా వ్యక్తి కాదు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని పడేస్తారా? అందుకు కావాల్సిన 100 కోట్ల రూపాయల్ని సిద్ధం చేస్తున్నారా? ఏంటి దుర్మార్గం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు పడేయగలరా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నంత మాత్రాన ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తారా? పడేయాలంటూ బీఆర్ఎస్ లాంటి పార్టీలను కోరుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా జరగకపోతే, 100 కోట్ల రూపాయలు చేతుల్లో ఆడకపోతే, బిల్డర్లు, రియల్టర్ల మాట నడవకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నమాట. ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి? ఎంత దమ్ముండాలి? పొలిటికల్ లీడర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్ల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలే ఒక ఉదాహరణ. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు అతని మాటలు కావు, అవి స్వయంగా కేసీఆర్ మాటలు, బీఆర్ఎస్ నేతల మాటలు అని మంత్రులు అంటున్నారు. అభివృద్ధి అంటే విద్య, వైద్యం, మంచినీరు, మంచి ఆహారం, రోడ్లు, వ్యవసాయ అభివృద్ధి, శిశు మరణాలు తగ్గించడం, చదువులు పెంచడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ఉద్యోగాలు కల్పించడం, ఇలా చాలా ఉంటాయి. కేవలం రియల్ ఎస్టేట్ బాగుంటే చాలు, ఎకరం 100 కోట్లకు అమ్ముకుంటే చాలు, అదే అభివృద్ధి అనుకుని ఈ భ్రమలోనే 10 ఏళ్లు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సాగిలపడిపోయి వాళ్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించాలా? అలా లేకపోతే ఏకంగా రేవంత్ సర్కార్ని పడేస్తారా? రియల్టర్లు ప్రభుత్వాన్ని పడేయమంటున్నారు, డబ్బులు పెట్టుబడి పెడతామంటున్నారని ఓపెన్ గా చెబుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం, దారుణం మరొకటి ఉంటుందా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను 1000 కోట్లు పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్లు కూల్చివేస్తారా? ప్రజలకు బీఆర్ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వాలు రియల్టర్ల అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్లు చెప్పింది వింటూ, వాళ్లు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెడుతూ, వాళ్లకు అనుకూలంగా జీవోలు తెస్తూ ఉండాలా? రియల్ ఎస్టేట్ వాళ్లు తమకు ఇష్టమైన రేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఆమోదించాలా? అలా చేయకపోతే ప్రభుత్వాన్ని పడేస్తారా? దీనికి ప్రతిపక్షాలు మద్దతిస్తాయా? ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు పడగొట్టేస్తే ఇక ఓటుకు విలువ ఎక్కడుంటుంది? ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. కొత్త ప్రభాకర్ రెడ్డితో ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామన్న రియల్టర్లు ఎవరో తేలాలి. అంతేకాదు, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వాన్ని పడేయడానికి కుట్ర పన్నాయి, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కోట్లు డబ్బులిస్తామని చెప్పాయి, ఈ వ్యవహారాన్ని మొత్తం బయటపెట్టాలి. ప్రభుత్వం తప్పులు చేస్తే, సర్కారు పొరపాట్లు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి, ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలి, అందుకు అవసరమైతే ఉద్యమించాలి. అంతేకాని రియల్ ఎస్టేట్ సంస్థల లాభాల కోసం ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికే వెక్కిరింత. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రభుత్వాన్ని పడేస్తామని చెబుతున్నారు, సర్కార్ని కూల్చడానికి డబ్బు పంపిస్తామంటున్నారో వాళ్లని బయటకు లాగాలి, వాళ్లపై కేసులు పెట్టాలి. ఇది జరిగితేనే ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ కు అడ్డుకట్టపడుతుంది. అంతేకాదు, రియల్టర్లు, వ్యాపారస్తుల కోసమే పార్టీలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయనే వాదన
తప్పని రుజువవుతుంది. ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం. ఈ వ్యాఖ్యలు విన్నవారెవరికైనా డబ్బుంటే సర్కార్ను కూల్చడం పెద్ద పని కాదనుకుంటే అది వారి తప్పు కాదు. ఇన్నాళ్లు ప్రజా తీర్పుతో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయనుకున్న వారంతా అమాయకులేనని కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేల్ని కొనడానికి డబ్బులిస్తామని తనకు తెలిసిన పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు చెబుతున్నారనడం చిన్న విషయం కానే కాదు. అసలు అంత సాహసం చేసేవారెవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేమంటే ఈ ప్రభుత్వాన్ని భరించలేకపోతున్నారు. ఆ స్థాయిలో విసుగెత్తించారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ సర్కారంటే కొందరికి మొహం మొత్తి ఉండొచ్చు. అందుకని కూల్చేయడం అంత తేలిక? కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఆయనే చెప్పేశారు. కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఎవరు పాలన చేయాలో డిసైడ్ చేసేది ప్రజలే. ఈ అత్యున్నత అధికారాన్ని రాజ్యాంగం ప్రజలకే కట్టబెట్టింది. ప్రజల స్థాయి, చదువు, నేపథ్యంతో సంబంధం లేకుండా మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగానే 7.5 దశాబ్దాలుగా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాల పనితీరు నచ్చితే మరో ఛాన్స్ దక్కుతుంది. అదే సర్కార్ వ్యవహార శైలిపై విముఖత వస్తే అధికారం పోతుంది. మొత్తం మీద ఏం చేసినా ప్రజలే చేయాలి. అంత మాత్రాన ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల లాంటి ప్రభావం కాదనలేం. కానీ ఇవన్నీ కలిపిన ప్రజా తీర్పును పూర్తిగా తిరగరాసే స్థాయిలో అయితే ఉండవనే చెప్పాలి. ఇక్కడ ఎక్కడా పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, బిల్డర్లకు ఏమీ పాత్ర ఉండదు. మరి లేని పాత్రను కొత్త ప్రభాకర్ రెడ్డి ఎలా చూశారో, ఎక్కడ చూశారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో లేకపోతే మూటలు ఇచ్చేవాళ్ళు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగం. ఎంత ప్రజా తీర్పుతో ప్రభుత్వాలు ఏర్పాటైతే మాత్రం 5 ఏళ్లు సర్కార్ నిలుస్తుందని గ్యారంటీ ఉందా? మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు కూలడం లేదనే వాదన కూడా నిజమే కావచ్చు. కానీ అందుకోసం రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు జోక్యం చేసుకుంటారు అనడమే ఇక్కడ వింతగా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. ప్రజలకు బాధ్యత వహించాలి. ఓ ప్రజాప్రతినిధి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంటుందనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు? అసలే ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా ఉందని ప్రజాస్వామ్యవాదులు మొత్తుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు, కాంట్రాక్టర్లు కలిసి వేల కోట్లు తెచ్చి ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటే ఏమనుకోవాలి? వ్యక్తుల్ని దూషిస్తే పరిమిత ప్రభావం ఉంటుంది. కానీ వ్యవస్థలపై అనుమానాలు, అపోహలు సృష్టిస్తే ఆ ప్రభావం కొన్ని తరాల వరకు ఉండొచ్చు. కానీ మొత్తం వ్యవస్థ మీదే అనుమానం వచ్చేలా ప్రభుత్వాన్ని ఇలా కూడా కూల్చొచ్చంటూ ఓ ఊహాజనిత విషయాన్ని చాలా నమ్మకంగా చెప్పడం ఖచ్చితంగా ఓ వర్గం ప్రజల మీద దుష్ప్రభావం చూపొచ్చు. బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసే నేతలు పర్యవసానాలకు బాధ్యత తీసుకోగలరా? దానికి వారి శక్తి సరిపోతుందా? ఓ వ్యక్తి ఎంతమందిని నియంత్రిస్తారు? వేల బుర్రల్లో పుట్టే విషపు ఆలోచనలు మొగ్గదశలోనే తుంచేయడం సాధ్యమా? ఆ శక్తి లేనప్పుడు జనం మెదళ్లలో విషబీజాలు నాటే హక్కు అసలు ఎవరిచ్చారు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన్ననలు అందుకుంటున్న దేశంలో వ్యవస్థల్ని అపహాస్యం చేసేలా, ప్రజాస్వామ్యం పలుచనయ్యేలా మాట్లాడటం అంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ద్రోహమే. అలాంటిది తెలిసి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధే ప్రజలకు ద్రోహం చేయడం అంటే అది క్షమించరాని మహాపాపం. దీనికి అసలు నిష్కృతి లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. రాజకీయాలు కేవలం ప్రజలతో నడవడం లేదు. తెర ముందు కాకపోయినా తెర వెనక ధనమే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి పార్టీకి డబ్బున్న కొందరు పారిశ్రామికవేత్తల అండ ఉంటుంది. ఇది నిజమే కావచ్చు, కానీ కేవలం డబ్బుతోనే రాజకీయం చెయ్యలేరు. అదే నిజమైతే దేశంలో బిలియనీర్లే అత్యున్నత పదవుల్లో ఉండేవారు. కానీ రాజకీయంలో రాణించాలంటే నాయకత్వ లక్షణాలు ప్రధానం. మొదట నాయకత్వం ఉంటేనే డబ్బైనా మరేదైనా సహకరిస్తుంది. ధన మూలం ఇదం జగత్ అన్నారు. ఇది నిజమే కావచ్చు, కానీ ధనం మూలం, ఇదం రాజకీయం అని ఎవరూ అనలేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రాజకీయం చేయడానికి డబ్బు కావాలి. కానీ కేవలం డబ్బుతో రాజకీయం ఎవ్వరికీ కుదరదు. ఈ సంగతి రాజకీయాల్లో తలపండిన వారికే కాదు, కనీస అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. మరి ఈ మాత్రం తెలియకుండానే నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఇక్కడ తాము చెప్పేదాంట్లో వాస్తవం ఉందా లేదా అని ఏ నేత పట్టించుకోవడం లేదు. గుడ్డ కాల్చి ప్రత్యర్థుల మీద వేయడానికి అలవాటు పడ్డారు. నిజంగా సర్కార్ కూలకపోయినా పర్లేదు, కానీ ప్రభుత్వాన్ని పడగొడతారట అనే ప్రచారం వ్యాప్తిలో పెట్టడమే అసలు లక్ష్యం. పదుగురాడు మాట పాడి అయి ధరచెల్లు అన్నట్టుగా
ఆ అపోహనే కొంతమంది ప్రజలైనా నమ్మకపోతారా అని చీకట్లో రాయి వేస్తున్నారా అనేది మరో అనుమానం. రాజకీయానికి డబ్బుకి అసలు సంబంధం లేదని ఎవరూ అనడం లేదు. కానీ దానికి ఓ పద్ధతుంది. మొత్తం మీద ఏ రకంగా చూసినా సర్కార్ కూల్చడం అనేది చాలా పెద్ద వ్యవహారం. అంత తేలిగ్గా ఇలా అనుకోగానే అలా అయ్యే పనైతే కానే కాదు. ఇక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విషయానికొస్తే ప్రతి ప్రభుత్వం మీద వివిధ వర్గాల ప్రజల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. కొందరికి అసమ్మతి ఉంటుంది, మరికొందరికి అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన ఉన్నపళంగా ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రజలు అనుకోరు. అలాగే పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు అలా అనుకోవడానికి కూడా ఎలాంటి కారణాలు లేవు. రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ సర్కార్ రాకముందు నుంచే స్తబ్దుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పుంజుకునే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. అటు పారిశ్రామికవేత్తలకు సర్కార్తో ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే పనిచేస్తోంది. పైపైనే కాదు, లోతుగా పరిశీలించినా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేంత పగపట్టాల్సిన అవసరం ఎవ్వరికీ ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ఈ పడగొట్టే ప్రబుద్ధులెవరు? అదే ఇప్పుడు తేలాలి. ఇందులో రెండు సమస్యలు. ఒకటి, ప్రజలు ఎన్నుకునే ఆధిక్యత కలిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని కేవలం తమకున్నటువంటి డబ్బు బలంతో పడగొట్టడం అంటే ఏముంది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటమే కదా. దానికి ఇది ఒకటి. అంటే ప్రజాప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వమైనా కూలగొట్టడం అన్నది అప్రజాస్వామికమైన చర్య, కుట్ర. తెలంగాణలో ఇలాంటి దుష్పరిణామాలు ఎవ్వరికీ మంచిది కాదు. మనకు అధికారం ఉంటే అంతా పచ్చగా ఉన్నట్టు, లేకపోతే రాష్ట్రం తగలబడిపోతున్నట్టుగా ఊహించుకోవడం పూర్తిగా వ్యక్తిగత వైకల్యమే కాని అది మరెవరి దోషమో కానే కాదు. ప్రజాప్రతినిధి ఓ మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలి. వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే స్పృహతో మాట్లాడాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అంతిమంగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యం కావాలి. అంతేకాని ఏదోలా ప్రభుత్వాన్ని పడేస్తామంటూ నేలబారు వ్యాఖ్యలు చేయడం ప్రజల్ని అవమానించడమే కాదు, అంతా నా ఇష్టం అనే నిరంకుశ వైఖరికి కూడా అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం కంటే ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నిజానికి రాజకీయ పార్టీలు అధికారంలోకొస్తే ఏమేం చెయ్యొచ్చా అని స్టడీ చేస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు ఎలా మేలు చేయొచ్చా అని అస్సలు ఆలోచించవు. కానీ రాజ్యాంగం ప్రతిపక్షానికి కొన్ని హక్కులిచ్చింది. తక్కువ సంఖ్యాబలంతోనూ బలమైన సర్కార్ను నిలదీసే, అవసరమైతే మెడలు వంచే మార్గాలు సూచించింది. కానీ అవేవి చదివే తెలుసుకునే ఓపిక, తీరిక మన నేతలకు లేనే లేవు. ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలో అలాంటి సందర్భాలేవో కూడా రాజ్యాంగం వివరించింది. అక్కడ ఎక్కడా డబ్బు ప్రస్తావన లేనే లేదు. దేశాన్ని శాసించిన బలమైన నెహ్రూ సర్కార్ని ఒక ఫిరోజ్ గాంధీ పార్లమెంట్లో గడగడలాడించారు. ఇందిరే ఇండియా అన్నంత సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న ఇందిరను ఒక్క జేపీ పదవిలో నుంచి దించగలిగారు. ఆయన అప్పటికీ కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు, ఓ సాధారణ పౌరుడిగానే ఈ పని చేశారు. నిజంగా విషయం ఉన్న ప్రజాప్రతినిధులైతే, నైతిక బలం ఉన్న పౌరులైతే అధికారాలు సంఖ్యాబలాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలతో తమకు కావాల్సిన పనులు చేయించుకోగలరు. అలాంటిది బలమైన ప్రతిపక్షంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే అద్భుతాలు చేయొచ్చు. కానీ అలాంటి సత్సంకల్పాలు మన నేతలకు లేవు. ఎంతసేపు దొడ్డిదారిన ప్రభుత్వాన్ని కూల్చాలనే దురాలోచనలే కనిపిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయే ప్రజాప్రతినిధుల నోటికి అర్జెంటుగా గట్టి తాళాలేయాలి. లక్ష్మణ రేఖను తూచా తప్పకుండా అమలు చేయాలి. చట్టాల దుమ్ము దులిపి కఠినంగా అమలు చేయాలి. ప్రజాప్రతినిధుల ప్రవర్తన నియమావళి సంగతేంటో చూడాలి. అప్పుడే ప్రజాప్రతినిధుల పెడ పోకడలకు అడ్డుకట్ట పడుతుంది. మన దేశంలో ప్రజలకే కొన్ని బాధ్యతలున్నాయి. అలాంటిది ప్రజాప్రతినిధులకు బాధ్యతలు లేకుండా ఎందుకుంటాయి? ప్రజాప్రతినిధులకు ఏకంగా ప్రవర్తన నియమావళి ఉంది. గీత దాటితే వేటేసే కఠిన నిబంధనలున్నాయి. అయితే ఇంతవరకు నిబంధనల అమలు సరిగ్గా జరగలేదు. వ్యవస్థలు చూసి చూడనట్టు పోవడంతో ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ప్రభుత్వాల్ని కూల్చేస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడ రాజకీయం పేరుతో ఏదైనా చేయొచ్చనే పెడధోరణులు పెరిగిపోయాయి. ప్రభుత్వాల్ని కూల్చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వాల మనుగడను బట్టే రాష్ట్రాల, దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఏదైనా బలమైన కారణం ఉంటేనే, అది జనం నుంచి బలమైన డిమాండ్ ఉంటేనే సర్కారు కూల్చడం గురించి ఆలోచించాలి. అది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. అంతేకాని డబ్బు సంచులతో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తామని ఓ ఎమ్మెల్యే చెప్పడం అంటే తోటి ప్రజాప్రతినిధుల్ని సంతలో గొర్రెల్లా లెక్కగట్టినట్టే. ఇంతకు ఆ ప్రజాప్రతినిధి రేటెంతో కూడా చెబితే ఇంకా బాగుండేది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రేటు కడతారు. అలాగే ఇండియన్ పొలిటికల్ లీగ్లో కూడా ప్రజాప్రతినిధులకు రేట్లు ఉంటాయని చెప్పదలుచుకున్నారా? అసలు ఏమనుకుంటున్నారనేది తేలాల్సి ఉంది. కానీ ఒక ప్రజాప్రతినిధి ఇలా అంటున్నారంటే అలాంటి కుట్రకు బీజాలు పడుతున్నాయనుకోవాలి. రియల్ ఎస్టేట్ మాఫియా ఏదో దీని వెనుక పనిచేస్తుందనుకోవాలి. అందుకు ఆధారాలు సేకరించాలి. అలా చేస్తేనే మిగతా ప్రజాప్రతినిధులు అదుపులో ఉంటారు.
లేదంటే ఎవరికి తోచినట్టు వారు చెలరేగి మాట్లాడితే ప్రజలకు లేనిపోని సందేహాలొస్తాయి, వ్యవస్థల ఔన్నత్యం దెబ్బతింటుంది. అలా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందనే సంగతి గుర్తుంచుకోవాలి. ప్రజాప్రతినిధులకు హుందాతనం ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో నేతలు అలాగే ఉండేవారు. కానీ కాలక్రమంగా విలువలకు వలువలు ఊడిపోయాయి. ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపే స్టేటస్ సింబల్ అనుకునే స్థాయికి దిగజారిపోయారు. ఏం చేసైనా సరే విజయం సాధించడమే ప్రధానం అనుకుంటున్నారు. అందుకోసం ప్రజల్ని రెచ్చగొట్టినా, వైషమ్యాలు ప్రేరేపించినా, గొడవలు పెట్టినా, చివరకు అబద్ధాలు చెప్పినా, అపోహలు వ్యాప్తి చేసినా తప్పు కాదనే భ్రమలో బతికేస్తున్నారు. నిజానికి ప్రజాప్రతినిధుల నైతిక నియమావళి దుమ్ము దులిపితే ఇవన్నీ ఘోరమైన నేరాలు. కొన్నింటికైతే అనర్హత వేటు కూడా వేయొచ్చు. కానీ ప్రజాప్రతినిధుల కోరలు పీకడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఈ విషయంలో పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. చిన్న తప్పులకు సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ తెలిసి చేసిన పెద్ద తప్పులకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అంటే మరింత పెద్ద తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. అది ప్రజాప్రతినిధుల్ని అసలు దయతలచాల్సిన అవసరం రాలేదు. వారు అన్ని రకాలుగా సమాజంలో మంచి హోదాలో ఉన్నారు. అన్ని విషయాలు తెలుసు. అయినా సరే ఎవరేం చేస్తారనే దురహంకారంతో మాట్లాడుతున్నారు. అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పకపోతే మరింతగా బరితెగిస్తారు. ఇక్కడ సర్కార్ను కూలుస్తామనడమే తప్పు. పైగా ధనస్వామ్యం అని రుజువయ్యేలా మాట్లాడడం, ఇతర వర్గాల్ని ఇందులోకి లాగడం, ఇదంతా తప్పు మీద తప్పు. తప్పుల పరంపరను ఉపేక్షించడం అస్సలు చేయకూడని పని. ఇలాంటి ప్రజాప్రతినిధుల చేష్టలు, వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుని వెంటనే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు నైతిక ప్రవర్తన నియమావళిని అమల్లోకి తీసుకురావాలి. గీత దాటితే వేటు వేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ స్పీకర్లకు ప్రత్యేక అధికారాలివ్వాలి. అలా అయితేనే ప్రజాప్రతినిధులు అన్ని రకాలుగా అదుపులో ఉంటారు. లేకపోతే ఇలాగే ఏదోలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. కనీసం పౌర బాధ్యతలు కూడా నిర్వర్తించని ప్రజాప్రతినిధి అవసరమా అనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేది ఇందుకేనా? సమాజాన్ని సంస్కరించకపోయినా పర్లేదు, కానీ తమ ఆలోచనలతో విషపూరితం చేస్తారా? రాజకీయాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కనీసం రాజకీయాలకు కొన్ని ప్రమాణాలు, కొంత కాకుండా కొంత విలువలు ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు దూరదృష్టి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఆర్థిక మార్పులు ఏవైతున్నాయో ఇవి కేవలము సంపద ఉన్నవాళ్ళు, భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, విద్యారంగంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అంటే మొత్తంగా రాజకీయాలని వ్యాపారంగా చూసేవాళ్ళు కొంతకాలంగా వాళ్ళు రాజకీయ నాయకులను ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్లే రాజకీయాలకు వచ్చారు. నిజానికి ప్రభుత్వం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉంది. మన రాష్ట్రమే అని కాదు, రకరకాల కారణాలతో ప్రపంచమే మాంద్యం ముంగిట్లో ఉంది. రియల్ ఎస్టేట్ దేశమంతా డౌన్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి తక్కువ ప్రాధాన్యాలు ఉన్నప్పుడు ముందు ప్రజా సంక్షేమం చూడాలి. ఆ తర్వాతే రియల్ ఎస్టేట్ అయినా, కాంట్రాక్టర్ల బిల్లులైనా. అలాంటిది ప్రజల్ని కాదని, సంక్షేమాన్ని కాదని ఇప్పటికిప్పుడు పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి రాష్ట్ర ఖజానాని దోచిపెట్టలేరు. అలా పెట్టనంత మాత్రాన ఈ మాఫియా అంతా ఒక్కటై ప్రభుత్వాన్నే కూలుస్తామనడం, దానికి ఓ నేత వత్తాసు పలకడం నిజంగా రాజద్రోహమే.